ఆ జ్యూస్ని మేమిద్దరం తాగి పడిపోయినట్టు నటిస్తే మీరు తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు. సిద్ధు, సిద్ధు, పద. ఆ మంగ తర్వాత ఏం దిక్కుమల్ల ప్లాన్ వేసిందో చూద్దాం. పద. తర్వాత మీ ప్లాన్ని మార్చి భువనేశ్వరి నగలు మా ఇంట్లో దాచి నన్ను దొంగని చేయాలనుకున్నారు. మా ఇంటి అడ్రస్ కోసం గంట మామ సాయం తీసుకున్నారు. మీరు కారులో వెళుతుంటే మేము మీ వెనకాల బైక్ మీద వచ్చాము. అలా మీ వెనకాలే వచ్చిన మేము నగల్ని మా ఇంటి అల్మరాలో దాచడం గమనించి వాటిని మార్చి మీ మంచం కిందే పెట్టేసి మీ అంతటా మీరే జగదీశ్వరి అమ్మగారికి దొరికిపోయేలా చేశాం. చున్ని 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 ఇక్కడే ఉండు. పక్క చెరువు. పద 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 పద. అట్ట మీ ఎత్తుని సేత్తో చేసేసాం. మీ మొహాల్లో నెత్తురు సుక్క లేకుండా చేసాం. మీ పథకాన్ని మీకే తెప్పి కొట్టాం. అదన్నమాట విషయం. ఇప్పుడు సమజైనదా? నీకు నేనంటే ఏంటో సమజవుద్దే. ఆ రోజు ఈ మంగంటే ఏంటో తెలుస్తుంది. ఇంకా ఏముందో తెలుసుకోవడానికి? పీల్చి పిప్పిసేసి రసాన్ని పిండేసాగా అని నువ్వనుకుంటే సరిపోతుందా? సరిపోలేదంటే ఇంకా సాలు అనే వరకు ఇస్తూనే ఉంటా. ఉంటేగా ఇవ్వడానికి. నేను వచ్చిందే ఉండడానికి. తెలిసే మా బావను పెళ్లి చేసుకుని 2 ఆస్తుల్ని నొక్కేద్దామనేగా. నొక్కేయాలన్న ఆశ లేదు, మీ బావని పెళ్లి చేసుకోవాలన్న కోరిక లేదు. నానొచ్చింది వేరే విషయం. ఇంకా డిస్టర్బ్ చేయకు. చెయ్యకుండా ఎలా వదులుతానే? నీ మాటల్ని నమ్ముతానా? ఈసారి పైచే సాధించేది నేనే. నన్ను తలుచుకుంటే ఆ సేతులు లేపనివ్వకుండా తొక్కేత్తా. అంతవరకు వస్తే నిన్ను తొక్కుకుంటూ వెళతా. నలిగిపోయేదెవరో సూదులే. ఇక చూసి ఏం చేస్తావులే? చూడు చూడు, చూపిస్తా. చూస్తా. ఇదే మంచి సమయం.
బంగారానికి నేను హెల్ప్ చేశాను కాబట్టి నా మీద గుడ్ ఇంప్రెషన్తో ఉంటుంది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేస్తే ఐ టు లవ్ యూ అనేస్తుంది. చెప్పేస్తా. వీడేంటి నన్ను అట్టసూత్తా వచ్చేస్తున్నాడు. నాకేదో చిన్న సహాయం చేశాడని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించని అడగడానికి వచ్చేస్తున్నాడా? అమ్మో, దొరకకూడదు. వదలను. తమ్ముడు, నీ కాళ్ళకి బ్రేకులు ఎలా వేసానో చూసావా? నువ్వు టిప్పర్ లారీలా అంటాడు అనయా, నువ్వు అడ్డొస్తే సైకిల్ అంటూనే ఆగక చేస్తానా? అబ్బా, నువ్వు భలే కామెడీ చేస్తావే. నీ ముందు నేనెంత అన్యా? నువ్వు కొండవైతే నేను చిన్న బండని, నీ పక్కన నేను గడ్డి పూచిననయా. ఆహా, ఈ గడ్డి ఎవరిని తగలబెట్టడానికి వెళ్తుందో? అన్యా, నాకంతా తెలుసు. దేని గురించి అన్యా నువ్వు అనేది? గంగకి నీకున్న రిలేషన్షిప్ గురించి. ఏంటి అంత గుట్టుగా మెయింటైన్ చేస్తుంటే నాకెలా తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతున్నావా? అది అది ఐ నో మ్యాన్, ఐ నో. మీరిద్దరు మంచి స్నేహితులని నాకు తెలుసు తమ్ముడు. నా మీద గంగకు ప్రేమ పుట్టించడానికి నువ్వు పడుతున్న పాటలు నాకు తెలుసు. ఐ నో. వీడి కోసం నేనెప్పుడు కష్టపడ్డాను? యా, ఇంత కష్టపడుతూ కూడా ఈ అన్నయ్యకి ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు తమ్ముడు? నువ్వు చెప్పకపోయినా ఎలా కనిపెట్టేసానో చూసావా? అది అది మనమంటే. యా అన్యా, ఇంతవరకు నువ్వు బిల్డప్ ఇచ్చింది దీని గురించేనా? ఇది నీ దృష్టిలో చాలా చిన్న విషయమా తమ్ముడు? నీ విషయంలో నాకేది పెద్దది కాదన్నయ్యా. సముద్రమైన గ్లాస్ నీళ్ళలాగే కనిపిస్తుంది. తాగేస్తా. వద్దు, ఉప్పుగా ఉంటాయి తమ్ముడు. సరే అన్యా. సర్లే గాని ఇందాక జ్యూస్ తీసుకురా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాను. ఏది? ఆ, దానికే వెళ్తున్నాను అన్నయ్య. దారిలో నువ్వు అడ్డొచ్చావు, ఇప్పుడే తెస్తానుండు. ఆగో, కొన్ని విషయాలు అడిగాక ఏకంగా తెద్దులే గాని. ఏంటని అవి? ఏం లేదు, నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమెరికాకి వెళ్ళిపోయాను. అక్కడ కల్చర్తోనే నాకు ఎక్కువగా లింక్ ఉంది. మరి ఇక్కడ పద్ధతులతో నాకు పెద్దగా పరిచయం లేదు. మరి గంగతో నా పెళ్ళి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది కదా. పెళ్ళి ఇంకా నిశ్చయించలేదు కదన్నయ్య. ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు కదా తమ్ముడు. అది జరగనివ్వను కదరా. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ రోజే అనుకో. నేను గంగతో ఎలా బిహేవ్ చేయాలి, రింగ్ ఎలా తొడగాలి, ఓ రౌండ్ తిప్పి ఇలా రింగ్ పెట్టేసి ఫ్రెంచ్ కిస్ పెట్టేయమంటావా? సంపత్తన్ రోయ్. లేదంటే ఇలా వంచేసి కళ్ళలో కళ్ళు పెట్టి రింగ్ తొడగేయమంటావా? తొడగొట్టకుండా చెప్తున్నా, నీ కళ్ళు రెండు పీకేస్తా. ఏంటి చెప్పవా? చాలా చేయాలనుందనయ్య, కానీ చేయలేకపోతున్నాను. నువ్వేం చేయక్కర్లేదు, నాకు చెప్పు చాలు. నాకు మాత్రం 100 ఎంగేజ్మెంట్లు అయ్యాయా అన్నయ్య, అడగగానే 4 చెప్పడానికి. అంటే నేను చెప్పింది మన ట్రెడిషన్ కి సెట్ అవ్వవా? సెట్ ఊడేలా కొడతారన్నయ్య. వాట్? అదే సెట్ కాదు అని చెప్తున్నాను. కొంత టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా. చెప్తాడు పనిలో పనిగా నీకొచ్చిన ఐడియాని గంగాకి నైస్ గా చెప్పు. తనకు నచ్చింది అనుకో, నేను అదే చేసేస్తా. ఇదిగో మనం మాట్లాడుకుంది మాత్రం గంగకు అస్సలు తెలియకూడదు. సస్పెన్స్, సరేనా? అలాగే అన్నయ్య. ఇప్పుడుదే జ్యూసు తాగి పెడతాను. నీ పులుసు కారుస్తారా? వెయిట్ చెయ్యి. హలో, ఎల్లు తమ్ముడు. ఓకే.
ఇదేదో బాగుందే. అవన్నీ నీకెందుకురా, ఇలా ఇవ్వు. ఆ, వదినా వదినా వదినా, గంగ ఎక్కడుంది? గంగా రండి వదినా. అమ్మ మంగా గంగా వదినా, ఏంటి వదినా ఈ హడావుడి? చెప్తాను. గంగా నాన్నమ్మ అమ్మమ్మ 2 బరువైన ప్యాకెట్లతో బలంగా వచ్చిందంటే ఏదో విశేషం ఉండే ఉంటది. రామ్మా. అంతేగా అమ్మమ్మ? అవునరా, జరగబోయే ఎంగేజ్మెంట్ కి గంగకి మంగకి బట్టలు నగలు తీసుకొచ్చాను. గంగకి మంగకి ఎంగేజ్మెంటా? నాకు గంగకి కాదా? ఒరే నెల తక్కువ వెదవా, ఎంగేజ్మెంట్ నీకేరా. గంగ కొంటున్నాను కదా అని దానికి కూడా కొన్నాను అంతే. ఓహో అలాగా. ఆల్ రైట్ కార్యన్. ఏంటి ఆల్ రైట్? నేనేమన్నా నిన్ను కొనమని అడిగానా నాన్నమ్మ? దాని ముందు నన్ను కించపరచడానికే ఇలా చేస్తున్నావు. అది జమీందారు, నేను దాసిదాన్నని గుర్తు చేయడానికేగా నన్ను మాటకి గుర్చుతున్నావు. అలా ఎందుకనుకుంటున్నావే? నువ్వు మనవరాలువని ప్రేమగా తెచ్చిందనుకోవచ్చుగా. అలా నేను అనుకోలేను. ఇప్పుడు నష్టమేమీ లేదు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఏ గీత, అమ్మగారు? 2 ప్లేట్లు తీసుకురా. తెస్తున్నానమ్మగారు. వదినా, నువ్వెందుకు శ్రమపడి తెచ్చావు? నేను తీసుకునేదాన్ని కదా. ఇప్పుడు తెచ్చేశారు కదమ్మా గారు, తీసేసుకోవచ్చు. లేదంటే మీ వదిన గారు బాధపడతారమ్మా. అవునదినా, ఇద్దర్లో ఎవరు కొంటే ఏంటి? మన మనవరాలకే కదా. సరే వదినా, నేనిప్పుడేం అనలేదు కదా, నువ్వు ఫీల్ అవ్వకు. నువ్వేం ఫీల్ అవ్వకు నాన్నమ్మ. అమ్మమ్మ ఎలాగో నాకు తెలియదు కదా, నువ్వు నాకు కొని లెవెల్ అయిపోద్ది. కరెక్ట్ రా, నేనే నీకు కొంటాను. ఆ, ఓరి బడవా, వాడి కొనలేదని ఎలా దెప్పి పొడుస్తున్నాడో చూడు. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు నాన్నమ్మ. అంతా ఈ 3 కోతలే చేసాయి వదినా, అందుకోసమే అలా ఉంది. మళ్ళీ ఏం చేశాడు? పా, అదంతా పరీక్ష. ఇప్పుడు మీరు పుల్లెట్టి గెలక్కండి, మళ్ళీ పేపర్ 6 స్టార్ట్ చేస్తారు. నాకు ఓపిక లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమో వదినా, తిక్క శంకరేలా ఏదేదో వాగుతున్నాడు. అమ్మగారు, అక్కడ పెట్టు. నువ్వెళ్ళింకా. అసలు ఏం జరిగింది? వదినా, జరిగిందంతా నీకు తర్వాత చెప్తాను గాని ముందుది కానివ్వు. అలాగే వదినా. పెళ్లి పనులు కూడా మొదలవుతున్నాయి. ఏదో చేస్తానన్నావు కదా, చేది సేవే. చేస్తాగా, నమ్ము. ఈ పాచి పనులు చేసుకునే దానికి ఇంత ఖరీదైన చీర, ఇన్ని కాస్ట్లీ నగలా? నా కడుపు రగిలిపోతుంది. అమ్మా గంగా, అవి నీకే నచ్చాయా? నానమ్మా, నీ మనవరాలకి ఎంత పెట్టి కొన్నావేంటి? ఏడోకు, ఇద్దరికి సమానంగానే కొన్నాను. అది సమూజీలకు కొన్నప్పుడు సవ్యంగా ఉంటుంది. ఏమే, ఇంతకు ముందే కదే అంత గడ్డి పెట్టాను, సరిపోలేదా? మళ్ళీ నోర్లేస్తోంది. అమ్మమ్మ, నేనుగా ఏది చేయట్లేదు. నన్ను రెచ్చగొడుతుంటేనే మాట్లాడక తప్పట్లేదు. ఇప్పుడు నిన్ను ఎవరు రెచ్చగొట్టారే? తెలిసి మురుగుంటలో ఎవరైనా రాయేస్తారా? చూసావమ్మమ్మ, నాన్నమ్మ నన్ను ఎలా మాట్లాడుతుందో? దాన్ని అందలు వెక్కించుకొని నన్ను హీనంగా చూస్తుంది. మరి మురుగుంటుతో పోల్చడం తప్పు కదండి. కరెక్ట్, అది దీనికి సరిపోదు. కాకపోతే సమయానికి అంతకు మించి గుర్తు రాలేదు. ఓ సో ఫన్నీ. రేయ్, నువ్వుండ్రా. వదినా, దాంతో ఎందుకు? ఎంతైనా మన దగ్గరే పెరిగింది కదా, బాధపడుతుంది. వదిలే. నీ వల్లే అది నా నుంచి బతికిపోతుంది. లేదంటేనా? వదినా వదినా. అలాగే వదినా. వదినా, దానికి తెచ్చినవి చూపించు, సంతోషపడుతుంది. ఇదిగో అడు చూడు, నీకే.
బట్టల్లో కూడా తేడా చూపిస్తున్నావు కదా. తేడా ఏంటే? అది లక్షే ఇది లక్షే. నేను అడుగుతుంది నువ్వెన్ని లక్షలు పోసి కొన్నావని కాదు, నువ్వు సెలెక్ట్ చేసిన తీరును అడుగుతున్నాను. ఏమైందే? బాగుంది కదా. నాన్నమ్మ ఉద్దేశం నీకు అర్థం కావట్లేదమ్మమ్మా. నీకు అర్థమైనదేటో చెప్పు. ఊరికే నసపెట్టకు, సిరాకెత్తుంది. నీకెందుకమ్మా? అవమానం జరుగుతుంది నాకు కదా. ఇప్పుడు నిన్నేం అవమానించానే? చాలా అవమానించావమ్మా. అది వేసేదేమో మోడర్న్ డ్రెస్, నువ్వు చీర తెస్తే అది అవమానంగా ఫీల్ అవ్వదా? ఏ షార్టో షర్టో తెస్తే అది సంతోషపడేది. ఏమంగా బావా! ఓయ్. ఛీ! మరి ఇంకేంటి? ఏంటా నీకు గ్రీన్ సారీ తెచ్చి నాకు రెడ్ సారీ తెస్తే దాని అర్థం ఏంటి? ఏంటే? హా, అది పాజిటివ్, నేను నెగటివ్ అనే కదా. నేను డేంజర్ అని అందరికీ చెప్పడం కోసమే కదా పని కట్టుకుని రెడ్ సారీ కొన్నావు. ఏడ్చినట్టే ఉంది. నాకు ఆ ఆలోచనే లేదు. పచ్చ రంగు గంగకి బాగుంటుందని కొన్నాను, ఎరుపైతే నీకు సూట్ అవుతుందని కొన్నాను. అంతేగాని నువ్వు ఊహించుకుంటున్నట్టు ఇందులో అంత లేదు. హా, కొంతైతే ఉందని చెప్తున్నావు కదా. షబ్బబ్బబ్బబ్బా, ఏంటే? దేన్ని మామూలుగా చూడవు కదా, భూతద్దంలో చూసే రాద్ధాంతం చేస్తావా? నాతో చేయిస్తుంది నానమ్మే. నేను ఈ మధ్య నచ్చట్లేదు కదా, అందుకే నాకు నచ్చనివి చేసి నేనే గొడవ పడేలా తెలివిగా చేస్తుంది. నీకులా నాకు కొంపలు ముంచే తెలివితేటలు లేవే. కనబడుతుందిగా. మంగా, ఏంటే మాటకు మాట సమాధానం చెప్తున్నావు? నేను మీ అమ్మమ్మ అంత మంచిదాన్ని కాదు. నన్ను ఇబ్బంది పెట్టాలని మాట్లాడి నువ్వు ఇబ్బందుల్లో పడకో. వదినా, నువ్వు ఊరుకో వదినా. అదేం చేసినా నువ్వేదో 4 తిట్లు తిట్టి సరిపెట్టడం వల్లే అది ఇలా తయారైంది. దానికి నేనే కరెక్ట్. నీ సంగతి ఇలా కాదే. నిన్ను నానమ్మ, నువ్వు ఆగు నానమ్మ. నువ్వు మంచి విషయం మీద వచ్చావు. మనసు పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు? సీరియల్ గురించి గొడవ ఎందుకు? అబ్బా, ఏమి ఎరగని దానిలా మాట్లాడకే. అంటించింది నువ్వు, నాకు తెలియదు అనుకోకు. మంగా, సరే అమ్మమ్మా, పోనీ దాని చీర నాకు ఇవ్వమను, ఇస్తుందేమో చూద్దాం. నాకు అదే కావాలి. మీ నాన్నమ్మ అన్నదానికి నువ్వు చేస్తున్న దానికి సరిపోయింది. చిన్నప్పటి నుంచి ఇలాగే గొడవ పడుతున్నావు. వేసుకునే గౌన్ దగ్గర నుంచి తినే చాక్లెట్ వరకు, ఆఖరికి పడుకునే మంచం దాకా అన్ని విషయాల్లోనూ గంగతో నీ గొడవే. దానికేదిస్తే అదే నాకు కావాలని శాడిజం చూపిస్తావు. ఇప్పటికీ మారకపోతే ఎలానే? ఇప్పుడు గ్రీన్ అయితే ఏంటి, రెడ్ అయితే ఏంటి? రెండూ ఒకటే కదా. ఇక చప్పుడు చేయకుండా తెచ్చింది తీసుకో. నేను తీసుకోను. చూసావా చూసావా వదిన దాని పొగరు. దీన్ని నానమ్మ, ఎందుకిప్పుడు నాకిచ్చే సీర కోసం మీరు మంగతో గొడవ పడుతున్నారు? నాకు అట్లాంటి పట్టింపులేమీ లేవు. సీరే కదా, తీసుకునివ్వండి. అమ్మా గంగా, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇది నీకని అమ్మవారి పాదాల చెంత పెట్టి తెచ్చిచ్చిన చీరది. అదీ కాక దానికో పెద్ద కథే ఉందమ్మా. చీరకు స్టోరీయా? ఏంటండి అది? అదేంటంటే మా జమీందార్ల ఆచారం ప్రకారం ఈ చీరని నగల్ని ధైర్యశ్వర్మ అంటే కాబోయే పెళ్లికొడుకు తనకు భార్య కాబోతున్న గంగ అంటే కాబోయే పెళ్లికూతురు చేతిలో పెడితే మా దృష్టిలో సగం పెళ్ళైపోయినట్టే. ఇదేం ఆచారం రా బాబు. ఈ సిద్ధిగడి గ్రహచారం బాలినట్టున్నది. అయ్యో, అదేమాచారం అండి? జీలకర్ర బెల్లం పెడితేనే కదా సగం పెళ్ళైనట్టు అంటారు. అదంతా బయటరా. మా రకం జమీందార్లకి అలా కాదు. ఏ క్షణమైతే వరుడు మనస వాచ కర్మణ వధువును నమ్మి ఇవి తన చేతులతో ఇస్తాడో ఆ క్షణమే మానసికంగా వారు భార్యాభర్తలైపోయినట్టే.